సీఎం లెవెల్లో కూడా నాయకులు కూడా ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా మనం మాట్లాడే విధానం అంటే మన నుంచి తప్పుడు మాటలు రానే విధంగా అంత అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంది. ఎంతవరకు అనేది మీరే తెలుసుకోవాలి. ఈరోజు మీరు చూసుకుంటే ఇది ఒక వెర్షన్. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 23వ తేదీన పిలుపునిచ్చారంటే కారణం ఏంటంటే మీరు సంవత్సరంలో ఏటి వెలగబెట్టారు. సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 5 లక్షల మంది ఎక్కడ ఒక ఉద్యోగం ఉంది. రెండోది ఉద్యోగం రాకపోతే మేము అధికారంలో వచ్చిన వెంటనే నెలకు 3,000 రూపాయలు ప్రతి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అందరం కలిపి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఏది 12 మాసాలు అయిపోయింది. 12 మూడు ఎంత 36,000 రూపాయలు ఎక్కడిచ్చారు? అది ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. రెండోది మరి ఈరోజు మీరు చేస్తున్న అమ్మఒడి లాస్ట్ ఇయర్ ఇస్తామన్నారు. ఈరోజు 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. పోనీ ఇప్పుడు పూర్తిగా ఇచ్చారా? 87 లక్షల మందికి ఇవ్వాల్సింది ఇప్పుడు 50 లక్షల మందికి ఇస్తున్నారు. అదేనంత 8,000 కోట్లు, అది పూర్తిగా ఇవ్వడం జరగలేదు. అంటే ఇప్పుడు రేపు ఏంటంటే ఈరోజు మా నాయకులు పిలుపునిచ్చారా? ఈరోజు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఏది ఇచ్చావా? ఇస్తే మేమేందుకు చేస్తాం ధర్నాలు? అలాగే ఉద్యోగాలు 4 లక్షలు 5 లక్షల మంది ఇస్తున్నాం, ఇచ్చావా? ఇస్తే మేమెందుకు మేము ఇచ్చేస్తాం, మేము ధర్నా చేస్తాం. అలాగే బీటెక్ చేసిన వాళ్ళకి అందరికి కలిపి కూడా బీటెక్లు కానీ డాక్టర్లు కానీ డిగ్రీలు కానీ అందరూ చేసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. మరి అది ఎక్కడ ఇచ్చావు? మరి అది ఇస్తే మేమెందుకు ధర్నా చేస్తాం? అంటే ప్రతిపక్ష నాయకులకి ధర్నా చేయకుండా ప్రజల్లోకి వెళ్ళకుండా చేసుకో, అది నీ బాధ్యత. అది హెరాస్మెంట్లు చేస్తాం, పోలీసులతో కేసులు పెట్టేస్తాం, పోలీసులతో స్ట్రాంగ్గా మేము బ్యారికేడ్లు పెట్టేస్తాం, బొక్కలు తోసేస్తాం అన్న అది తప్పది. నువ్వు పని చేసి ప్రజల తాలూకా మన్నలు పొందడం నేర్చుకోండి, అది కావాలా. నోరు ఉంది కదా, వాక్సత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా, ఏ విధంగా అనేది కూడా చేయడం అనేది అది పద్ధతి కూడా కాదు, సంస్కారం అనిపించుకోదు. ఒకటి ఇప్పుడు ఈ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రతిపక్షం అనేది ఏంటంటే పేద ప్రజల కోసం పోరాడడం, వాళ్ళ సమస్యలు తెలుసుకొని పోరాడి ప్రభుత్వానికి తెలియజేయడం. ఈరోజు సంవత్సరం టైం ఇచ్చి ఇప్పుడు చేయడం జరుగుతుంది. మొన్న చేసామంటే వెన్నుపోటుదన్న చేసామంటే నవరత్నాలు ఏంటి ఇవ్వలేదు కాబట్టి మాకు భయపడి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు కూడా వెన్నుపోటు దినం భారీ ఎత్తున చేశారు. ప్రజలు లక్షలాది మంది వెళ్ళిపోతున్నారు, భయపడి నువ్వు అమ్మఒడి ఇచ్చావు, కానీ అభిమానం ఇవ్వలేదు. ఏదైనా ప్రతిపక్ష నాయకులు ఆ రోజు వెన్నుపోటు దినం చేశారు కాబట్టి మీరు భయపడి ఇచ్చారు. మీరు లేకపోతే మీరు అమ్మఒడి ఇస్తారండి. మీరు మరి ఈ సంవత్సరాలు మరొక సంవత్సరం తోచడం జరిగిపోతుంది. అలాగే ఆ రోజు మేము రైతుల తాలూకు ధర్నా చేపట్టాం కాబట్టి 20వ తేదీ మళ్ళీ ఇది ధర్నాలు చేస్తే 20వ తేదీ రైతు భరోసా ఇస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మరి మీకు తెలిసి విషయం. ఆల్రెడీ 20 నిన్న అయిపోయింది. 20వ తేదీ రైతు భరోసా ఇస్తున్నారు. 20వ తేదీ అయిపోయింది.